Audio Jungle. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ పెట్ లవర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సతీష్ సింగ్. ఈరోజు ఒక జనరల్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. మనలో చాలామంది స్ట్రీట్ డాగ్స్ చూసి వాటి మీద ప్రేమ, ఆప్యాయత, జాలితో వాటికి ఏదో ఒకటి ఫీడ్ చేస్తుంటారు. ఇది ఎంతవరకు సబబు, ఎంతవరకు దీన్ని ఆమోదించవచ్చు అని అయితే కొన్ని చోట్ల చర్చ జరుగుతూ ఉంటుంది. స్ట్రీట్ డాగ్స్కి ఫుడ్ ఫీడ్ చేయడం అనేది ఇల్లీగల్ యాక్టివిటీ కాదు. మానవత్వాన్ని పంచడం, హ్యుమానిటీని చూపించడానికి ఇది ఒక న్యాచురల్ ఇన్స్టింక్ట్ అన్నమాట. దీన్ని భారత రాజ్యాంగం, జంతువులకు సంబంధించిన చట్టాలు మరియు సొసైటీ ఆమోదించింది. ఇది ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ కాదు. చాలామంది భయంగా ఇంట్లో ఫుడ్ వండుకొని స్ట్రీట్ డాగ్స్కి ఫీడ్ చేసేటప్పుడు చాలా భయాందోళనకు గురవుతుంటారు. కొంతమంది అయితే దొంగగా పెడుతుంటారు. అట్లా పెట్టాల్సిన అవసరం లేదు. కానీ జంతువులకి ఫుడ్, ఎస్పెషల్లీ డాగ్స్కి ఫుడ్ ఫీడ్ చేసేటప్పుడు కొన్ని బాధ్యతలు అయితే మనం పాటించాలి. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫుడ్ని ఫీడ్ చేయడం అంత రికమెండెడ్ పాయింట్ అయితే కాదు. జనసాంద్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పెట్టండి. అంటే క్రౌడెడ్ బస్ స్టాప్స్ కానీ, ఇట్లా ఎక్కువ మంది స్కూల్ పిల్లలు కానీ ఉన్న ప్రాంతాల్లో డాగ్స్కి ఫుడ్ ఫీడ్ చేయొద్దు. ఖాళీ ప్రదేశాలు అంటే పార్కులు, ఓపెన్గా ఉండే గ్రౌండ్స్, తర్వాత సందు చివర అలాంటి ప్రాంతాలు ఎంచుకొని అక్కడ ఫుడ్ని ఫీడ్ చేయండి. ఆ ప్రాంతం అపరిశుభ్రంగా అవ్వకుండా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఆ ప్రదేశం అంతా డర్టీ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అట్లా కాకుండా నీట్గా వాటికి ఫుడ్ పెట్టడం ఆమోదదాయకం. ఇలా ఎవరైనా ఫుడ్ పెట్టే వాళ్ళని ఎవరైనా అపోజ్ చేస్తే అది నేరంగా పరిగణించబడుతుంది. మన చుట్టూ ఉండే కొన్ని యానిమల్స్కి ఫీడ్ చేయడం అనేది మన ప్రేమని వ్యక్తపరచడంలో ఒక యాక్టివిటీ. అయితే జంతువులకి మనకి మధ్య ఒక మంచి సంబంధం ఏర్పడుతుంది. జంతువులకి అంటే డాగ్స్కి ఫుడ్ ఫీడ్ చేసేటప్పుడు ఓ పర్టికులర్ టైంని అయితే ఎంచుకోండి. ఫుడ్ న్యూట్రిషియస్గా ఉండేలాగా చూసుకోండి. అంతేగాని ఏది పడితే అది. చాలామంది చాక్లెట్స్, బిస్కెట్స్, బేకరీ ఐటమ్స్, లేదా ఇంట్లో మిగిలిపోయిన కర్రీసు, లేదా నాన్ వెజ్ తింటే ఆ బోన్స్ అలాంటివి వేస్తూ ఉంటారు. ప్లీజ్ డోంట్ డూ సచ్ థింగ్స్. గివ్ క్వాలిటీ ఫుడ్ సో దట్ దే లివ్ హెల్దీ. అవి హెల్దీగా ఉండాలి అని అంటే వాటి క్వాలిటీ ఫుడ్ అందించాలి. ఏమేమి అందించవచ్చు మనం ఫుడ్ కింద, ఏమేమి పెట్టచ్చు అని అంటే అన్నం, ఉడకబెట్టిన కోడిగుడ్లు, చికెన్ బై ప్రోడక్ట్స్ ఉంటాయి. చికెన్ స్కిన్, చికెన్ లెగ్స్ అలాంటివి ఉడకబెట్టి అన్నంతో కలిపి పెట్టచ్చు. ఇట్లా పెట్టడం వల్ల అవి హెల్దీగా ఉంటాయి. దీనివల్ల అవి హెల్దీగా బతకగలుగుతాయి. అంతేకాదు, ఇలా పెట్టడం వల్ల ఏంటి ఉపయోగం అనంటే మానవుడికి జంతువులకి మధ్య ఒక ప్రేమ, ఆప్యాయతతో కూడిన, ఒక అనురాగంతో కూడిన ఒక బాండ్ ఏర్పడుతుంది. ఆ బాండ్ వల్ల జంతువులు మనుషుల్ని బాగా నమ్ముతాయి. డాగ్ బైట్స్ అవాయిడ్ అవుతాయి అన్నమాట. చాలామంది డాగ్స్తో మిస్బిహేవ్ చేస్తుంటారు. వాటిని కొట్టడం కానీ, లేకపోతే వాటిని కసురుకుంటూ ఉంటారు. అట్లాంటి భావన వాటికి తగ్గిపోతుంది. మనుషులు మనకి ఫ్రెండ్స్ అన్న ఫీలింగ్ వాటికి కలుగుతుంది. ఫుడ్ దొరకకపోతే వాటిలో అవి కొట్లాడుకోవడం, ఆధిపత్య పోరు ఇలాంటివి ఉంటాయి. కాబట్టి మనం వాటికి ఫీడ్ ఇవ్వడం వల్ల ఈ ఆధిపత్య పోరుకి సంబంధించిన గొడవలు అయితే తగ్గిపోతాయి. డాగ్స్ ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగిస్తాయి. ఫ్రెండ్స్, మీరు మీ ఏరియాలో డాగ్స్కి ఫుడ్ ఫీడ్ చేస్తున్నారా? అయితే విచ్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్ అన్నది కామెంట్ చేయండి. ఫుడ్ ఫీడ్ చేయండి. అవి కూడా మనలాగా జీవించే ప్రాణులే. అవి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మన మీద ఆధారపడి ఉంటాయి. ఫుడ్, క్వాలిటీ ఫుడ్ ఇవ్వండి. అంతేకాదు, ఆ ప్రాంతాన్ని అపరిశుభ్రంగా ఉంచకుండా నీట్గా, క్లీన్గా ఉంచేలాగా చూడండి. దీనివల్ల అక్కడ ఈగలు అలాంటివి చేరే అవకాశం ఉంటుంది. అపరిశుభ్రంగా ఉంచకుండా దాన్ని ఎమ్మటే క్లీన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. నాట్ ఓన్లీ ఫుడ్ పెట్టిన తర్వాత క్లీన్ వాటర్, మంచి నీరు వాటికి సరఫరా చేయండి. దీనివల్ల అవి హ్యాపీగా ఉంటాయి. ఒక పర్టికులర్ టైంని ఎంచుకోండి. ఉదయం కానీ, సాయంత్రం కానీ మీకు వీలైన టైంలో
ఆ ఫుడ్ని ఫీడ్ చేయండి. ఎక్కువ ఓవర్ ఫీడింగ్ కూడా అవసరం లేదు. వాటికి డైలీ వాటికి ఎంత ఫుడ్ అవసరమో అంత ఫుడ్డే పెట్టండి. ఇంట్లో మిగిలిపోయింది కదా అని ఓవర్ డంప్ అయితే చేయొద్దు. చాలామంది ఫంక్షన్స్లో తర్వాత వేరే పార్టీస్లో మిగిలిన ఫుడ్నంతా తీసుకెళ్ళి డాగ్స్కి ఇస్తారు. స్పైసీ ఫుడ్, స్వీట్స్, తర్వాత సాల్టెడ్ ఫుడ్స్ ఇట్లాంటివి ఇవ్వడం వల్ల డాగ్స్ అన్హెల్దీకి గురవుతాయి. అప్పుడు వాటికి మనం మేలు కన్నా కీడు చేసినట్టు ఉంటుంది. అందుకని ఫ్రెండ్స్, ఫుడ్ పెట్టడం తప్పు కాదు, పెట్టండి, కానీ క్వాలిటీ ఫుడ్ ఇవ్వండి. డాగ్ బిస్కెట్స్ ఇవ్వండి. డాగ్కి సంబంధించిన ఫుడ్ మనకి దొరుకుతుంది మార్కెట్లో. అలాంటి ఫుడ్ ప్యాకెట్స్ కొనండి, అవి వాటికి డిస్ట్రిబ్యూట్ చేయండి. దానివల్ల వాటికి న్యూట్రిషియస్ పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. అవి హెల్తీగా ఉంటాయి. మన సొసైటీలో మనతో పాటు అవి కూడా 4 కాలాలు ఆనందంగా బతకగలుగుతాయి. హెల్ప్ యానిమల్స్ విచ్ ఆర్ ఇన్ నీడ్. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్, టేక్ కేర్. బాయ్.